ఏనుగుల దాడితో ఏటా పంటలను నష్టపోవాల్సి వస్తోందంటూ పార్వతీపురం మన్యం జిల్లా రైతులు వాపోతున్నారు. గత 8 ఏళ్లుగా కనీస దిగుబడులు కూడా తీసుకునే పరిస్థితి లేకుండా పోయిందంటూ ఆందోళన చెందుతున్నారు. వరి, మొక్కజొన్న, చెరకు, పండ్ల తోటలు ఇలా ఏ పంటను వదలకుండా ధ్వంసం చేస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు ఈ మన్యం జిల్లాలో గత 8 సంవత్సరాలుగా ఈ ఏనుగులు మా ఊరు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. దీనివల్ల చుట్టుపక్కల రైతులు పంటలు పండించుకోలేక, సరైన టైంకి అమ్ముకోలేక దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. పెదకొదమ గ్రామంలో గత 6-7 సంవత్సరాల నుండి కూడా ఈ ప్రాంతంలో ఏనుగులు అనేవి సంచరిస్తూ వ్యవసాయాల్ని బాగా నష్టపరుస్తున్నాయి. ఇన్నిసార్లు మేము అధికారులకి మొరపెట్టుకున్నప్పటికీ కూడాను అధికారులు వచ్చి ఏదో తూతూ మంత్రంగా వాటిని చేస్తాను కానీ శాశ్వత పరిష్కారం అనేది చేయలేదు. శాశ్వత పరిష్కారం చేయకపోవడం వలన రైతులు తీవ్రంగా నష్టపోవడం జరుగుతుంది. ఇప్పుడు కర్బూజా చేసి 3 నెలలు అయ్యింది. సరే ఇప్పుడు పంటకు వచ్చిన టైంలో ఏనుగులు వచ్చి మొత్తం తినేసాయండి. ఇప్పుడు మాకు ఇది పెట్టుబడి 2-3 లక్షలు అయ్యింది. కౌలుకి తీసుకున్న చేనిది మొత్తం ఏనుగులు వచ్చి ధ్వంసం చేస్తాయండి. జిల్లాలో ప్రధానంగా కొమరాడ, గురుగుబిల్లి, కురుపం మండలాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తోంది. ఏనుగుల దాడి వల్ల పంటలతో పాటు మనుషులు, పశువులకు సైతం నష్టం వాటిల్లుతోందని రైతులు వాపోతున్నారు. మన్యం జిల్లా పార్వతీపురంలో ఈ ఏనుగుల గుంపు సంచారం హల్చల్ సృష్టిస్తుంది. వేస్తున్నటువంటి ప్రతి పంట చేతికి వచ్చే లోపే పంట చేజారిపోతుంది. మాకు గత 8 సంవత్సరాల నుంచి ఏనుగులు బేబత్యం సృష్టిస్తున్నాయి. ఈ ఇంట్ల మీద పడిపోవడం, పొలం మీద మొత్తం జొన్న సేని, పామాయిల్ తోటలో పీకి పారేస్తున్నాయి. అలాగే కరుబోజీ, వాటర్ మెలోన్ అనేది ఉంది కాడ అస్సలు ఒక్క కాయ కూడా ఉంచుకున్న మొత్తం ధ్వంసం చేసేస్తున్నాయి. పుచ్చతోట అనేది మరొక వారం రోజుల్లో చేతికి అందుకొచ్చే టైంకి వచ్చి ఈ ఏనుగులు వచ్చి ధ్వంసం చేసే. అలాగే గత 8 సంవత్సరాల నుంచి కూడా ఈ చుట్టుపక్కల ఈ కరుబోజు తోటలైనండి, అరటి తోటలైనండి, మొక్కజొన్న తోటలైన కూడా ధ్వంసం చేస్తున్నాయి. గత 7 సంవత్సరాలుగా మాకు ఏనుగులు అనేవి ఇక్కడ చాలా ఇబ్బంది పెడుతున్నాయి. రాత్రిపూట మేము పొలాలకు వెళ్ళాలన్నా, లేదంటే రాత్రిపూట ఊర్ల మీద వచ్చి అవి ధ్వంసం చేయడము. రీసెంట్గా మాది ఒక ఆవును కూడా అవి అటాక్ చేయడం జరిగింది. ఫారెస్ట్ వాళ్ళు మాకు ఎంత సపోర్ట్ చేస్తున్నా పైనున్న అధికారులు మాత్రం మాకు అరకొరగానే ఏవో చూసి చూడనట్టు చేస్తున్నారు. దయించి మాకు ఏనుగులు ఇక్కడ నుంచి తక్షణమే తీసుకెళ్ళిపోయేటట్లు, తరలించేటట్టు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. మాకు ఏనుగుల బెడద బాగా విపరీతంగా ఉన్నది, మామూలుగా కాదు. చేతికొచ్చిన పంట కూడా రావటం లేదు. ఇంకో 4 రోజుల్లో కోసి పంట ఒక కాయ కూడా మిగలకుండా పాడు చేసింది. లక్షల్లో అవుతుంది పెట్టుబడి. దీని నుంచి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఏనుగుల గుంపును తరిమేందుకు అధికారులు పలు చర్యలు చేపట్టినా అవి తాత్కాలికంగానే ఉంటున్నాయని, శాశ్వత పరిష్కారం చూపితేనే తమ సమస్య తీరుతుందని రైతులు కోరుతున్నారు.